బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ లో స్కోర్ ని చేంజ్ చేయడంలో చాలా ఇబ్బంది పడింది. మొన్న ఇండియా ఈ రోజు న్యూజిలాండ్ లో స్కోర్ ని చేంజ్ చేయడంలో చాలానే ఇబ్బంది పడ్డాయి. బంగ్లాదేశ్ ఈ స్కోర్ పట్టు వదలకుండా చివరి వరకు పోరాడి ఓడిపోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో బంగ్లా బౌలర్లు కూడా అద్భుత ప్రదర్శన చేశారు. 237 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 5 వికెట్స్ కోల్పోయి 46.1 ఓవర్లలో విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్ ఏ లో సెమీస్ బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయి. మొదటగా న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. బంగ్లాదేశ్ న్యూజిలాండ్ బౌలర్లు దాటికి నిలబడలేకపోయారు. మిచెల్ బ్రెస్వెల్, విలియం ఒరుకే దాటికి బంగ్లా బ్యాటర్స్ నిలబడలేకపోయారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో శాంటో 110 బాల్స్ ఎదుర్కొని 77 పరుగులు సాధించాడు. జాకిర్ అలీ 55 బాల్స్ ఎదుర్కొని 45 రన్స్ సాధించాడు. రషీద్ హుస్సేన్ 25 బాల్స్ ఎదుర్కొని 26 పరుగులు, టాంజిద్ హసన్ 24 బాల్స్ ఎదుర్కొని 24 పరుగులు సాధించాడు. మిగిలిన వారు ఎవరూ చెప్పుకోదగిన స్కోర్ చేయలేదు. ఓవరాల్ గా 9 వికెట్స్ కోల్పోయి 236 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ బ్రెస్వెల్ 4 వికెట్స్, విలియం ఒరుకే 2 వికెట్స్, మ్యాట్ హెన్రీ, జామిసోన్ తలా 1 వికెట్ తీసుకున్నారు. 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కి మొదటి ఓవర్లోనే టస్కిన్ అహ్మద్ అద్భుతమైన బాల్ తో విల్ యంగ్ ని బౌల్ చేసి పెవిలియన్ కి పంపాడు. 4వ ఓవర్లో నాహిద్ రానా బౌలింగ్ లో కనే విలియమ్సన్, ముషాఫిక్ విర్ రహీం కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరాడు. తర్వాత డెవాన్ కాన్వేయాని 30 పరుగుల వద్ద అద్భుతమైన బాల్ తో బౌల్ చేసి పెవిలియన్ కి పంపాడు. 72 పరుగులకు 3 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో ఉన్న టీం ని రచిన రవీంద్ర, టామ్ లతాం చక్కని పార్ట్నర్షిప్ తో టీం ని విజయ తీరాలకు చేర్చారు. ఆ తర్వాత 12 ఫోర్స్, 1 6 తో 105 బాల్స్ లో 112 చేసిన రచిన రవీంద్ర, రహీద్ హుస్సేన్ బౌలింగ్ లో పార్వైజ్ హుస్సేన్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరగా, టామ్ లతాం 55 పరుగుల వద్ద మహ్మదుల్లా అద్భుతమైన త్రో చేసి రన్అట్ గా పెవిలియన్ కు చేర్చాడు. వెంటనే వికెట్స్ కోల్పోయి న్యూజిలాండ్ మళ్లీ కష్టాల్లోకి వెళ్లింది. గ్లెయన్ ఫిలిప్స్ అండ్ మిచెల్ బ్రెస్వెల్ అద్భుతమైన పార్ట్నర్షిప్ తో టీం కి విజయాన్ని చేకూర్చారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, నాహిద్ రానా, ముస్తాఫిజుర్ రహమాన్, రషీద్ హుస్సేన్ తలా 1 వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్ సాధించిన ఈ విజయంతో గ్రూప్ ఏలో సెమీఫైనల్ బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయి. ఇండియా మరియు న్యూజిలాండ్ సెమీస్ బెర్తులను కన్ఫర్మ్ చేసుకోగా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నామమాత్రపు మ్యాచ్ ని ఆడవలసి ఉంది.